హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మునక్కాయలు మనం ఎక్కువగా తీసుకోవాలి. అలాగే కొంతమంది మునగ చెట్లు వేసినా కూడా పూత అస్సలు రావట్లేదు, కాయలు నిలబడట్లేదు అనే దానికి ఇప్పుడు నేను చెప్తానండి. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, అసలు మొక్కకి చిన్న మొక్క అయినా సరే గుత్తులు గుత్తులుగా కాయలు అనేది మునక్కాయలు ఎంత బాగా కాసాయో. మన ఇంట్లో మనం ఎక్కువ కాయలు తీసుకోవాలి అని మనం చాలామంది అనుకుంటుంటాము. కొంతమంది ఏంటంటే కొమ్మల ద్వారా పెంచుకుంటారు, కొంతమంది డైరెక్ట్గా సీడ్స్ ద్వారా కూడా పెంచుకుంటారు. విత్తనం ద్వారా పెట్టిన మొక్కలు అనేది కొన్ని మొక్కలు అయితే పూత కాత అనేది అస్సలు రాదండి. నేను 2-3 సార్లు 2-3 మొక్కలు అనేది పెట్టాను, ఇప్పటికీ కాయ అనేది రాలేదు. కొమ్మల ద్వారా పెట్టిన మొక్కలైతే మంచిగా చూడండి ఎంత బాగా కాపు అనేది వచ్చిందో. ఇంత చిన్న మొక్కకి ఎన్నెన్ని కాయలు కాసాయో. మీరు కొమ్మలు తెచ్చి నాటుకున్నారంటే తొందరగా మనకి కాయలు అనేది ఎక్కువగా వస్తాయి. అలాగే పూత రాలిపోతుంది, కాయ నిలబడట్లేదు అంటే మనం ఎక్కువ వాటరింగ్ అనేది పూత దశలో ఉన్నప్పుడు అస్సలు ఇవ్వద్దండి. ఎందుకంటే ఎక్కువ వాటరింగ్ ఇవ్వడం వల్ల మనం పూత అనేది రాలిపోతూ ఉంటుంది. అలా తగ్గించి మనకు మొక్కకు సరిపడా మనం పూత అనేది ఇచ్చామంటే పూత నిలబడుతుంది, అలాగే కాయ అనేది కూడా వస్తుంది. ఎక్కువ వాటరింగ్ ఇవ్వకుండా సరిపడా వాటరింగ్ అనేది ఇస్తూ ఉండండి. అలాగే మనకి మునగ మొక్కలకి ఎక్కువ గొంగళి పురుగులు అలా వస్తూ ఉంటాయి. బూడిద కానివ్వండి, లేదంటే బూడిద వాటర్ కానివ్వండి, తరచూ స్ప్రే చేస్తూ ఉన్నామనుకోండి. చిన్న చిన్న మొక్కలకైతే మనం కుండీలలో వేసిన మొక్కలు కొంచెం మీడియం సైజులో ఉంటాయి కదా, అలాంటి వాటికి మనం స్ప్రే చేస్తూ ఉంటే మన మొక్కలు అనేది గొంగళి పురుగులు అనేది కొంచెం తక్కువగా ఉంటాయి, విపరీతంగా లేకుండా కొంచెం తగ్గుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత బాగా అసలుకి ఈ మొక్క అయితే గుత్తులు గుత్తులుగా కాయలు ఎన్నెన్ని కాయలు కాసాయో. చాలా కాయలు కాసాయి, అలాగే పెద్ద పెద్ద సైజులో కాసాయండి కాయలు కూడా. చూడండి ఎంత పొడుగు ఉన్నాయో కాయలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.